వైసీపీలో కలకలం రేపుతున్న వలసలు. నర్సరావుపేట పట్టణంలో స్థానిక 7వ వార్డు వైసీపీ నాయకుడు మౌలాలి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరికలు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన 70 కుటుంబాలు. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు పాల్పడిన వెనక్కి తగ్గకుండా టీడీపీలో చేరిక. టీడీపీ కండువా కప్పి ఆహ్వానించిన నర్సరావుపేట ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు. వాడు ఇస్లాంపేట షేక్ జిలాని మాట్లాడుతున్నాను. గతంలో మా మీద జరిగిన అరాచకాల గురించి ఎన్నో పోరాటాలు చేసాం. 2 నెలలు ఎంతో శోభ అనుభవించాక తెలుగుదేశం పార్టీలో చేరటం ఉంది. పూర్తిగా నర్సరావుపేట శాసనసభ్యులు అరవిందబాబు గారి నమ్మకంతో ఆయన మాకు న్యాయం చేకూరుస్తారని పార్టీలో జాయిన్. బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ 16వ తేదీ టైం అర్ధరాత్రి 11:30 గంటలైంది. మరి ఇప్పుడు కూడా మరి వైసీపీ అరాచకాలు దుర్మార్గాలకు బలైన మరి 7వ వార్డులో ముస్లిం కుటుంబాలు దాదాపు 70 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ దాదాపు 2 నెలలు జైల్లో ఉండి మగవాళ్ళు ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి మానసిక క్షోభకు గురయ్యారు. ఇటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చి వీళ్ళని పరామర్శించారు. ఈ 5 ఏళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టి ఇవాళ పరామర్శిస్తే వీళ్ళందరూ కూడా మానసిక క్షోభకు గురై ఇవాళ వైసీపీ నుంచి టీడీపీలో చేరడం జరిగింది. ఇవన్నీ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఐకమత్యంతో ఉమ్మడి పార్టీల ఐకమత్యంతో వాళ్ళ రాష్ట్రం ముందుకెళ్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి చదలవాడ అరవిందబాబు నర్సరావుపేట కాబోయే ఎమ్మెల్యే వారికి భరోసా ఇవ్వడం జరిగింది. భరోసా ఇచ్చి వాళ్ళందరూ కూడా టీడీపీలో చేర్చుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా నేను వాళ్ళకి చెప్తున్నాను, వారిని ఆదుకుంటాము, మరి గుండెల్లో పెట్టి దాచుకుంటాము. ఈ ముస్లిం సోదరులందరూ కూడా మాటకు కట్టుబడి ఉంటారు కాబట్టి అల్లా మీద దువా చేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీలో చేరటం జరిగింది. వారందరూ కూడా ఆదరిస్తున్నాము, అభిమానిస్తున్నాము. పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా అరవింద్ బాబు వాళ్ళకి అండగా ఉంటాడు. తప్పనిసరిగా వారికి కావాల్సిన న్యాయం ప్రభుత్వ పరంగా మేము చేసి పెడతామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి సీనియర్ నాయకులు కపిల విజయకుమార్ గారు, మరి సింహాద్రి యాదవ్ గారు, అదేవిధంగా చిన్నపరెడ్డి గారు, మరి పెద్దలు తెలుగు యువత, మరి మారుతి, నాగూరు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వైసీపీ వల్ల దుర్మార్గాల వల్ల మానసిక క్షోభ గురైన ముస్లిం కుటుంబాలు వీళ్ళందరూ కూడా రేపు రాబోయే కాలంలో టీడీపీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు నర్సరావుపేట ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఏకపక్షంగా టీడీపీకి ఓటు చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా కారణం ఎందుకంటే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన అకృత్యాలు, దుర్మార్గాలు ఎన్నో అక్రమంగా కేసులు పెట్టించాడు. సరైన రీతిలో ప్రజలు ముస్లిం సోదరులు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి